దిక్కులకు దిక్పాలకులకు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈ విధంగా మనం దైవ ప్రార్థన, పారమాత్మికమైన స్మరణ, లేకపోతే ఆత్మదర్శనము అనే పేరుతో చెప్పబడే ఈ స్మరణ చేసి, ఈ పూజ చేసి పని మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా చేసిన దగ్గర విజయము, సంపూర్ణమైన స్పష్టమైన దర్శనము ఉన్నాయి. దానివల్ల నిత్య సుఖం ప్రాప్తిస్తుంది. ఇది విషయం. ఇక ఒకసారి పారమాత్మిక తత్వాన్ని స్మరించుకుందాం. ఏమిటి అసలు తత్వం అంటే? దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన దేవుడని పిలుస్తావో, పరమ పురుషుడని పిలుస్తావో, పరమ చైతన్యం అని పిలుస్తావో, వస్తువు అని చెప్పి మాట్లాడతావో, అతడు మాత్రమే, అది మాత్రమే ఉన్నది. తక్కిన దేనికి కూడాను దానికి అతిరిక్తంగా, అంటే దానికి వేరుగా అస్తిత్వం లేదు. తక్కినది అన్నదానికి అర్థం దానికి వేరైనది అని కాదు. అనేకత్వంగా అనుభవానికి వస్తున్నదంతా కూడాను ఒక్క వస్తువే, ఆ వస్తువుకే అనుభవానికి వస్తున్నది. ఉన్నది ఒక వస్తువే కాబట్టి ఏది అనుభవానికి వచ్చినా దానికే అనుభవానికి వస్తున్నది. ఏది సంభవించినా, ఆ మాటలు అర్థం కాకపోతే వెంటనే అడుగుతుందండి. ఆ మాటలు కొత్తగా ఉంటాయి కొంతమందికి. ఏది సంభవించినా అంటే ఏది కలిగినా, ఏది పుట్టినా, ఏది ఉత్పన్నమైన, ఏది సంపన్నమైన, ఇలా పలు మాటలతోటి మనం చెప్పుకుంటా ఉంటాం. అదంతా కూడాను తత్స్వరూపమే. తత్ అంటే ఎప్పుడైనా సరే తత్ అని చెప్పామంటే రెండు సందర్భాల్లో చెప్తాం. ఒకటి పరమాత్మ గురించి చెప్పేటప్పుడు, రెండు ప్రస్తుత విషయం గురించి మాట్లాడేటప్పుడు, అనే దాని గురించి, వ్యక్తి గురించి కానీ మాట్లాడేటప్పుడు తత్ అనే మాటని ప్రయోగిస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. తత్ అనగానే మాటికి ఏదో అనుకోవద్దు. తత్ అంటే అది, ఇది కాదు, అలా కాదు. కాంటెక్స్ట్ని అనుసరించి, అంటే సందర్భాన్ని అనుసరించి దేని గురించి మాట్లాడుతున్నామో దాని గురించి కూడా తత్ అనే శబ్దంతో కలిపి మాట్లాడతాము. అసలు తత్ అంటే వస్తువు. తత్ అంటే వస్తువు. ఇంతకుముందు మీకు ఇచ్చిన ఆ మెసేజ్ని ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకున్నట్లయితే, పరమాత్మ తప్ప, అంటే వస్తువు తప్ప అన్యమైన వస్తువు లేదు, అన్యమైన అస్తిత్వమే లేదు. ఆ వస్తువు యొక్క, ఆ పరమాస్తిత్వం యొక్క ప్రకాశం ఏదైతే ఉన్నదో అది జగదనుభవాన్ని అనుమతిస్తూ ఉన్నది. ప్రకాశము జగదనుభవాన్ని అనుమతిస్తూ ఉన్నది. అంటే నీవు నీ మనసుని ధారణ చేసి ఉన్నప్పుడు, నీ మనసు ఎలా అయితే సంకల్పాలని అనుమతిస్తూ ఉన్నదో, వాస్తవానికి నీవు మాత్రం ఏ విధంగానూ మారకుండా మనసులో మాత్రమే మార్పులన్నింటినీ అనుభవిస్తూ ఉన్నావు. ఆ సంకల్పాలు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఎట్లయితే ఉంటావు, ఆ విధంగా పరమాత్మ యొక్క ఆ ప్రకాశం అనేది, ఆత్మ ప్రకాశం, పారమాత్మిక ప్రకాశం అనేది తన యందు నానా ఉత్పత్తిని గావించి తానే దాన్ని అనుభవిస్తూ పరమాత్మని నివేదిస్తూ ఉంది. ఇది జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏమీ వాస్తవానికి లేదు. ఇది ప్రతిసారి కూడా పలు విధాలుగా చెప్పుకుంటాం. వాస్తవం ఇది. ఈ స్పృహ లేనివాడు ఈ శాస్త్రాలు చదవడానికి అర్హుడు కాదు. అందువల్లనే వేదం ఏం చెబుతుంది అంటే, వేదం నేర్చుకున్న తర్వాత వేదాంగాల వరకు వెళ్ళమంటుంది. ముందు వేదాంగాలు కాదు. వేదం బట్టి కొట్టడమో ఏదో విధంగా నేర్చుకొని దాన్ని నిత్యం అనుష్ఠానంలోకి తీసుకున్న తర్వాత, గురుముఖత తత్వం అర్థమైన తర్వాత అప్పుడు తక్కిన వాటిలోకి వెళ్ళమని చెప్తుంది. ఈ తక్కినవన్నీ ఏమిటి? సాంసారికమైన శాస్త్రాలు. ఈ వాస్తు శాస్త్రమైన, జ్యోతిష్ శాస్త్రమైన, వైద్య శాస్త్రమైన, మరొక శాస్త్రమైన, మరొక శాస్త్రమైన, మీరు చెప్పే తర్కము, న్యాయము, మీమాంస, ఇవన్నీ కూడాను సంసారానికి సంబంధించి, సంసారాతీతమైన, సంసారానికి ఆధారమైన తత్వాన్ని ముందు స్మరించి, వీటిని స్మరించినందువల్ల నీవు గురుడీలో పడకుండా ఉంటావు. అలా కాకుండా నేను శాస్త్రజ్ఞుడినే ఒక చిత్రమైన అహంకారాన్ని ధారణ చేయడం కోసం, పండిత అహంకారం, దీన్ని ధారణ చేయడం కోసం ఈ శాస్త్రాలను పట్టుకోవాలని చూస్తే మాత్రం అవి నీ స్వాధీనంలో లేని బాంబులు. అర్థమవుతుంది కదా?
అవి షాక్ పడతాయి, దానికి ప్రతికూల ఫలితాలు వస్తాయి, దానికి నువ్వు బలి కావాల్సి ఉంటుంది. ఎలా అవుతారు ఇది అంటే, బైబిల్లో ఒక మాట ఉంది. ఒకడు ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి పైన కప్పు మీద ఎవరైనా ఎక్కినట్లయితే ప్రక్కకు పడిపోకుండా ఉండడానికి మనం పిట్టగోడలు అంటాం, పెట్ వాల్స్, పెట్ వాల్స్, దాన్నే పిట్టగోడ అనే పేరుతో వచ్చింది. ఆ పిట్టగోడలు కడితే అప్పుడు అక్కడ అంచులకి వెళ్ళి నిలబడ్డాడు కూడా దాని రక్షణ ఉంటుంది. ఎవరైనా పొరపాటున కట్టకపోతే, పొరపాటున ఎవరైనా దాని మీద ఎక్కితే, దాని మీద కనుక వాడు పడితే ఆ పడ్డదాని పాపము ఆ ఇంటి వాడికి వెళ్ళదని చెప్పి బైబిల్ చెప్తుంది. అదేంటండి అలా నువ్వు ఒక పని చేసేటప్పుడు దానికి అవసరమైన ప్రొటెక్షన్ వ్యవహారాన్ని మొత్తాన్ని నువ్వు ఇవ్వకపోతే నీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా దానికి వచ్చిన ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. అంటే శాస్త్రము లోతులు తెలియాలి, కానీ దాన్ని వాడేటప్పుడు ఎందుకు ఎలా వాడుతున్నావు ఈ తత్వం అంతా తెలియకపోతే మంచి చేయబోయి ఇప్పుడు దానికి బాధ్యత అవుతూ ఉన్నాడు. మేము ఈ ప్రొఫెషన్స్ని పరీక్షించుకోండి వాళ్ళకి. నేను ఒకదానికి ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, కాబట్టి నీకు సంపూర్ణంగా తెలుసా లేదని చెప్పి నీకు తెలియాలి. ఫస్ట్ నీ లిమిటేషన్స్ ఏమిటో నీకు అర్థం కావాలి. ఇవేం తెలియకుండా మేము శాస్త్రాలు నేర్చుకొని మేము అందరికీ చెప్తామంటే అది నీకు ఫర్దర్గా ఇంకా బంధంలోకి తీసుకుపెడుతుంది, ఇంకా కష్టాల్లోకి తీసుకుపెడుతుంది. వాటన్నిటికి నేను బాధ్యుడు చేస్తుంది తప్ప ప్రయోజనం. నా ఉద్దేశం మంచిదేనండి, వీడి ఇల్లు బాగుండాలని చెప్పి వాడికి నాకు తెలిసిన వాస్తువుని చెప్పాను, దాని ప్రకారం వాడు ఇల్లు సరి చేశాను, వాడు బాగానే ఉన్నాడండి, పక్కోడు చెడిపోయాడు, దానికి వాడు బాధ్యుడు. నువ్వు చేసిన ఒక పనికి ప్రక్కవాడు చెడిపోయాడు, ఆ పాపం ఎవరికి పోవాలి? క్లారిటీ వస్తుందా చెప్పేది? ఈ మాత్రపు సమాజ శ్రేయస్సు, లోక శ్రేయస్సు అనే ఆలోచన లేనివాడు ఈ శాస్త్రాలు నేర్చుకోవడానికి అన్నారు. ఇది కనీసపాటి ఇదనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చెబుతుంటాం, ఈ ఇంట్లో చెప్తుంటాము, అది వాస్తు చెప్పేవాడు చాలా జనరల్గా జరిగేది ఏం జరుగుతుంది, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వాస్తు చెప్పి వస్తారు. నీ ఇంట్లో నువ్వు చేసేదాని వల్ల పక్కింట్లో మార్పులు వస్తాయి. ఆ స్పృహ నీకు లేకుండా చెప్పినందువల్ల దెబ్బతింటున్నావు. దాని ఫలితం ఎవరికి వస్తుంది? ఆ ఇంటి యజమానికి రాదు, ఎందుకంటే అతను ఇగ్నోర్ అంటారు. ఒక పండితుడిని, ఒక బ్రాహ్మణుడిని పిలుచుకున్నాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరైతే ఇది చెప్తున్నాడో అతడు బ్రాహ్మణుడు అనమాట. ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత నాకు మంచి చేసి పెట్టి శాస్త్రి గారు అని చెప్పాడు. శాస్త్రి గారు ఏం చేశారు? ఇక్కడ శాస్త్రి అంటే కులం తీసుకోమాకండి, జ్ఞానం కలిగిన శాస్త్రి ఎవరైనా సరే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళకి మంచి జరగాలని చెప్పి తనకుండే అరాకొర జ్ఞానంతో వీళ్ళకి వరకు చెప్పేసేసి మీరు ఇది పగల కొట్టండి, ఇది కట్టండి, పైకి కట్టేసేసి ఇట్లా చేయండి అనో, ముందుకు పెంచండి అనో, వెనక్కి పెంచండి అనో చెప్పేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇతనికి ఎవరికి రిజల్ట్ రావాలని ఇచ్చాడో అతనికి ఆ జ్ఞానం ఉండటం వల్ల ఇతనికి రిజల్ట్ వస్తుంది. కానీ దానివల్ల సంభవించే ఇతర పరిణామాలకు బాధ్యత ఇతడే అవుతాడు. ఎవరు? శాస్త్రి. అంటే ఈ విద్యను నేర్చుకోవడం ఒకటే కాదు, ఇది చెప్పేటప్పుడు ఎంత ప్రమాదపు అంచులు ఉంటాడో శాస్త్రి గమనించుకోండి. మరి దాని నుంచి బయటపడటం ఎట్లా? అది మొట్టమొదటి చేసిన ప్రార్థన. మొట్టమొదటి ఆ స్పృహను నువ్వు పెంచుకున్నట్లయితే, అన్యమేమి లేదనే విషయాన్ని నువ్వు తెలిసినట్లయితే అప్పుడు నీకే బోధపడుతుంది ఎలా చేయాలి ఏమిటి. ఇది నిత్యం వినకుండా ఏదో కాసేపు నేను వినిపోయి నేనేదో నాకు తెలిసిపోయిందని చెప్పి అనుకుంటే వాస్తు నీకేమీ తెలియనట్లేదు. నువ్వు చెప్పేది అంత ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో పడగది, ఇంతకంటే నీ వాస్తే ఉంది. అది కాదు వాస్తు అంటే. ప్రతి ఆలోచన వాస్తు, ప్రతి ఉద్దేశ్యము వాస్తు, ప్రతి ఫలితము వాస్తు. నువ్వు తినేది, తాగేది, నువ్వు తినడానికి తాగడానికి ఉపయోగించే పాత్ర దగ్గర నుంచి అంత సర్వము కూడాను వాస్తవమే. ఎందుకంటే సర్వము వస్తు ప్రకాశమే. వస్తువే అనుభవాన్ని పొందుతుంది, వస్తువే బాధ్యతను తీసుకుంటుంది. ఇక దీని నుంచి ఎవరు ఎక్స్క్లూడెడ్? ఈ బంధం నుంచి దీని నుంచి ఎవరు ఎక్స్క్లూడెడ్ అంటే సన్యాసి ఎక్స్క్లూడెడ్. సన్యాసి దీనికి, ఈ బంధానికి గురికాడు. ఎవడు సన్యాసి? ఇది నాది, ఇది నాది కాదు అనే భావం వదిలిపెట్టిన వాడు
సన్యాసి. అతడిని వాస్తు బాధించదు. ఎందుకంటే ఇది నాది అన్నది, ఇది నాది కాదు అన్నది, ఈ రెండు కూడా అజ్ఞానానికి చిహ్నాలు. ఈ రెంటిని వదిలిపెట్టిన వాడు సర్వము పరమాత్మ స్వరూపమే, ఆయన ఐశ్వర్యాన్ని నేను అనే భావన కలిగి ఉంటున్నాడు. కాబట్టి యజమాని ఆయన కాదు, కాబట్టి యజమాని దేవుడు, కాబట్టి అతను బయటపడుతున్నాడు. ఎలా నిరూపిస్తారు దీన్ని? మీరు కావాలంటే చూసుకోండి. ఒక ఇల్లు నువ్వు కట్టిన తర్వాత ఎవరొకళ్ళు కట్టారు, దాంట్లో ఏ కారణం చేతనో అతను ఇల్లు అమ్మేస్తున్నాడు. ఆ ఇల్లు అతని పేరుని ఎంతకాలం అయితే ఉంటుందో, దాన్ని నమ్మినప్పుడు ఆ కిమ్మతును ఎప్పుడైతే అతను రిసీవ్ చేసుకుని ఇంటిని అప్పగించేశాడో, ఆ క్షణం నుంచి అతని మీద ఆ ఇంటి ప్రభావం ఉంటుంది. కానీ అతడు కట్టి అమ్మిన ఇల్లు, కట్టించుకొని కానీ కొనుక్కొని కానీ అమ్మిన ఇల్లు పక్కా వాస్తు ప్రకారంగా ఉన్నట్లయితే ఇతడికి అమ్మకపు డబ్బుతో పాటు పుణ్యం కూడా వస్తుంది. అందుకనే శాస్త్రం ఏం చెబుతుందంటే, ఎవడైనా సరే వాస్తు ప్రకారం ఒక ఇంటిని నిర్మించి, అది సత్రానికి కానీ, చలివేందలకు కానీ, లేకపోతే స్వయంగా తాను ఉండటానికి కానీ, ఇతరమైన కార్యక్రమాలకు కానీ వాస్తు ప్రకారం ఒకటి కనుక నిర్మించి దాన్ని దానం చేసినా, తానే అనుభవిస్తూ ఉన్నా, ఇతరులకు ఆశ్రయం ఇచ్చినా అతడు మహాపుణ్యాన్ని పొందుతాడు అని చెప్పారు. వాడిల్లు కట్టుకుంటే వాడి పుణ్యం రావడం ఏంటి? దాని విషయం అంతరార్థం. అంటే ఏ పనైనా సరే తత్వం తెలిసి, శాస్త్రం ఎరిగి, ఇది కదా తత్వం అని చెప్పి తెలిసిన వాడు చేస్తే అది నిర్దిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నిర్దిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నిర్దిష్టం అంటే ఏమి ఫలితాన్ని కోరావో అది ఇస్తుంది. నిర్దిష్టము అంటే ఏంటంటే వ్యతిరేక ఫలితాలని, అన్వాంటెడ్ థింగ్స్ని ఇవ్వకుండా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటామే, కొలాటరల్ డ్యామేజ్ లేకుండా ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే మొట్టమొదట జ్ఞాని కావాలి. జ్ఞాని ఇది నాది, ఇది నాది కాదు అనే భావన కలిగి ఉంటాడు. అతడు దాని నుంచి బయటపడిపోయి ఉంటాడు. మీరందరూ జ్ఞానులు కావాలి. మొట్టమొదట ఏమిటి జ్ఞానం అంటే? అది ఒక్క సెకండే పుట్టేది జ్ఞానులు కావడానికి. అనుభవం తెచ్చుకోవడానికి నీ ప్రారంభాన్ని, నీ ఉద్దేశాలను అనుసరించి సమయం పడవచ్చు. కానీ వినటానికి మాత్రం ఒక్క నిమిషం కంటే పడుతుంది. ఏమిటి? వస్తువు ఒకటే ఉంది, అదే పరమాత్మని నానానామాలతో పిలువబడుతున్న వస్తువు అదే. అది దాని యందు అదే అన్ని అనుభవాలని పొందుతూ ఉన్నది. అది నేను ఫలానా అని చెప్పి నిర్దేశానికి నిశ్చయించుకొని ఉన్నప్పుడు అది జీవుడు అనే పేరుతో చెప్పబడుతుంది. ఆ జీవభావాన్ని వహించినప్పుడు నేను, నాది అనేది తప్పనిసరిగా వాడి మీదకి వచ్చి కూర్చుంటుందని అహంకారం కారణం చేత. కాబట్టి జీవభావం భ్రాంతి, కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహము, మహిమ తప్ప అన్యమైందేమీ కాదు. నేను, నీవు అనేది లేదు. పూర్వీకులు లేరు, మన తర్వాత రాబోయే వాళ్ళు లేరు, ఇప్పుడున్న వాళ్ళు లేరు, కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా నీ మనసులో అభ్యాసం ద్వారా నిశ్చయం చేసుకోగలిగావో, అప్పుడు నాది అనవు కదా. ఎప్పుడు నాది అనవో నీ దగ్గర నుంచి అన్ని బరువులు వదిలిపోతాయి. అసలు ఏ బరువు ఉండదు నీ మనసు మీద. మానసికంగా నానా రుగ్మతలు, ప్రారంభ వశాత్తు కానీ ఏదైనా తినకూడదు అంటే మందు కావచ్చు, ఏదైనా వచ్చి వేరే వల్ల కానీ వచ్చి ఈ దోషాలన్నీ కూడా పోతాయి. క్లారిటీ వస్తుందా? బరువు ఎప్పుడు వస్తుంది? నేను ఫలానా అనుకుంటే బరువు వస్తుంది, ఇది నాది అనుకుంటే బరువు వస్తుంది. ఈ బరువే బంధం, ఇదే భారం, ఇదే ఫలితాన్ని ఇచ్చేది. నేను చేశాను, నేను మంచి చేశాను నీకు అని చెప్పి ఎప్పుడైనా అన్నావు అనుకో, నువ్వు ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా నీకు మంచి చేయడానికి? నువ్వు ఇంకొకటి కల్పించి నేను మంచి చేశాను నువ్వు అనడంతో ఒక చిత్రమైన శక్తి తయారైపోయి ఆ శక్తి నిన్ను ఆవహిస్తుంది. దీన్ని ప్రారంభము, తలరాత, బంధము, ప్రకృతి, స్వభావము అని ఇన్ని పేర్లతో చెప్తూ ఉన్నాం. ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. అర్థమవుతుందా? మీ కోర్టులే తీసుకోండి. మీ కోర్టులో ఒక జడ్జికి కానీ, ఒక అడ్వకేట్కి కానీ, అది గవర్నమెంట్ సైడ్ కానీ, ప్రైవేట్ కానీ, ఎవరికైనా సరే తత్వజ్ఞానం సంపూర్ణంగా ఉన్నవాడు ఎవడైనా దొరికాడు అక్కడ మీకు.
అసలు మీ శాస్త్రానికి మూలం ఎక్కడ అనేది ఎవడైనా ఆలోచన చేస్తున్నాడా? చేయట్లేదు కదా. జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇది నా పని, నేను ఈ పని టేకప్ చేశాను కాబట్టి నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంటున్నాడు. అనుకొని ఇది మంచి ఇది చెడు ఇట్లా చేస్తే క్లయింట్ వచ్చి అడిగాడు అనుకో, అడిగితే ఏం చేస్తాడు? నీకు కావాల్సిందిదా ఇలా అయితే పని అవుతాడు. అలా అయితే పని అయ్యే మాట వాస్తవమే, కానీ అది అగెనిస్ట్ ద లా అయినప్పుడు వాడికి నువ్వు పని చేసి పెట్టావు, వాడు కొంత పాపం పంచుకున్నాడు, నువ్వు చేసినట్టు నువ్వు పంచుకుంటావుగా మాల్ ప్రాక్టీసెస్కి వెళ్ళినప్పుడు. అలా నేను మీ ఇద్దరు చేస్తూ ఉండగా ఈ విధంగా ఎవడైతే మీ దగ్గర లంచాలు తీసుకొని సహకరించాడో, అంటే కోర్టుల్లో పనిచేసేవాడు, వాడు కొంత తీసుకుంటాడు. మీరు ఇదంతా చేస్తూ ఉండగా ఎవడి దృష్టిలో అయితే, ఎవడి నాలెడ్జ్లో అయితే ఇదంతా జరుగుతుందో వాడికి ఇప్పుడు సంబంధమే లేకపోయినప్పటికీ వాడు సాక్షిగా వాడు సంబంధం కలిగి ఉంటాడు. వాడు 25% తీసుకుంటాడు. సాక్షి చూస్తూ తను మేలకుండా మళ్ళీ చెప్పమన్నప్పుడు అది చెప్పనందుకు వాడికి 40% వస్తుంది. కోర్టులో మీ ప్రొసీడింగ్స్ చూడటానికి వచ్చి కూర్చుంటారే, వాళ్ళలో ఎవరికో నిజం తెలిసి చెప్పకుండా మేలకుండా ఏం జరుగుతుందని కూర్చుంటే వాడికి చాలా బాగుంది. అర్థమవుతుందా? ఇలా మనం చేసేది మంచి ఉద్దేశంతో చేస్తున్న పనుల్లోనే చిన్న చిన్న పొరపాటు వల్ల, జ్ఞానం లేకుండా చేస్తున్న పనుల వల్ల ఇంత జరుగుతుంది. మెడిసిన్ తీసుకున్నప్పుడు మనకి కావాల్సింది ఏమిటి? మనం రోగిని కాదు, రోగాన్ని ఎదుర్కొంటున్నాం. దేన్ని ఎదుర్కొంటున్నాం? రోగాన్ని ఎదుర్కొంటున్నాం. రోగాన్ని పంపించేసే ప్రక్రియ మానేసేసి చాలా మాల్ ప్రాక్టీసెస్ చేస్తాం. ఈ ప్రాక్టీసెస్ వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది ఎవరికి చేరాలి? ఈ ప్రాక్టీసెస్ని అనుమతిస్తున్న గవర్నమెంట్కి జరుగుతుంది కొంత. అంటే నేను పాలకుల నుంచి ఒకడు కూర్చొని ఉన్నాడు కదా, అతడికి కొంత పెడుతుంది. రాజుకి అన్నీ పెడుతుంటాయి, అందరూ చేసే పనుల నుంచి భాగం పెడుతుంటుంది. వాడు ఎలా చేశాడు కాబట్టి దీన్ని. అట్లానే ఇంతకుముందు కోర్టుల్లో జరిగినట్లుగా చెప్పినట్లుగా ఇక్కడ ఎవరెవరైతే ఆయా విధాలుగా ఇన్వాల్వ్ అయ్యి ఉండి కూడా కామ్గా ఉన్నారో, చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందులో భాగం పెడుతుంది. అసలాడిదట్టు సింహభాగం అంటే లయన్స్ షేర్ అసలాడిదే, కానీ వీళ్ళందరూ కూడా ఏం తక్కువ తినకుండా మొత్తం తింటుంటారు వీళ్ళు కూడా. సో ఎందుకు వస్తుంది ఇదంతా? ఈ టైప్ ఆఫ్ ఇదంతా అంటే కేవలం నీవు ఫలానా అని చెప్పి నిర్ణయం చేసుకొని, అంటే నేను మనిషిని, పురుషుణ్ణి, స్త్రీని, ఫలానా కులస్తుడిని, ఫలానా మతస్థుడిని, ఫలానా వర్ణంలో ఉన్నాను, నా స్టేటస్ ఇది, ఇట్లా రకరకాల అవసరాలు ఇవన్నీ నువ్వు భావన చేసి ఆ భావన నిలుపుకొని నువ్వు పనిచేస్తున్నందువల్ల ఇవన్నీ నీకు వచ్చి తగులుకుంటున్నాయి. నువ్వేం చేయకపోయినా పాపం వస్తుంది, ఏమైనా చేసినా కూడా పాపం వస్తుంది. కారణం ఏంటి? పారమాత్మిక స్పృహ లేదు. నేను ఇతను అనేది కనపడుతున్నాను. ఇప్పుడు చెప్పిన ఈ మాటలు రికార్డ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ వినండి. ఇది ప్రతి సెషన్లోనూ మొట్టమొదటి వీటిని మనం భావన చేస్తాం. అసలు మన ప్రథమ ఉద్దేశం, లక్ష్యం కూడా ఈ స్థితికి చేరటం. దానికోసమే వాస్తుశాస్త్రమైన, జ్యోతిష్ శాస్త్రమైన, మరొక శాస్త్రమైన, మరొక 64 కళల్లో ఏదైనా సరే దాన్ని సాధించడానికి ఉద్దేశించబడ్డవే అన్నీ కూడా. వాటికి వేరే ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏం లేవు. అయితే ఈ శాస్త్రాలన్నీ కూడా నిర్దిష్టంగా మనం అభ్యాసం చేసి మనం అమల్లో పెట్టినప్పుడు వాటిలో చాలా సాంసారికమైన సుఖాలు కూడా ప్రాప్తిస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే పరమమైన గమ్యాన్ని, విషయాన్ని, ఉద్దేశాన్ని మర్చిపోయి ఇటుపడుతున్నాం. అంటే ఇప్పుడు ఒక నాటకం ఉంటుంది, ఆ నాటకంలో ఒక సినిమా ఉంటుంది, లేకపోతే ఆ సినిమాలో ఏవో కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి, ఆ అట్రాక్షన్స్ కోసం వెళ్తారు. అసలు సినిమా తీసిందేమో వేరే విషయాన్ని తెలియజేయడం కోసం. అది ఎవరికి పట్టడం కాదు. అర్థమవుతుందా? దానివల్ల ఏమైంది? చూసినాడు చెప్పాడు, అలా చేసినాడు చెడగొట్టినాడు అయ్యాడు. ఇది తత్వం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వాస్తు అనేది అందరూ మొదలు పెట్టాం కాబట్టి వాస్తు అనేది నీ అడుగడుగున ప్రతి శ్వాసలో నిండి ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం
మెల్లమెల్లగా ఒక్కో సెషన్లో ప్రయత్నం చేస్తూ క్రమంగా పరిపూర్ణం అవుదాం, శాస్త్రపరంగా ఆత్మపరంగా. క్లియర్గా ఉందా? ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు దాకా చెప్పింది అట్లా అడగండి. ఎవరైనా ఏదైనా అడగచ్చు. ఇది సిల్లీ క్వశ్చన్ అని చెప్పి అనుకోమాకండి. దాంట్లో చాలా ఉంటుంది నీకు ఇచ్చేది, నువ్వు అడిగే ప్రశ్నలు. ఇవి తెలియకుండా ఈ శాస్త్రాలు చెప్పబోనుకోకూడదు, వినకుండుకోకూడదు. అట్లానే అభ్యాసం చేయడానికి కూడా కొనుక్కోకూడదు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అనగానే మీకు ఏం కనిపిస్తారు? బొట్లు పెట్టుకున్నాం, దండలు నిండా రుద్రాక్ష ఇంకో మాల్లో వేసుకొని, ఇంకా వేడు దేవుడు 10 ఇచ్చాడు కానీ లేకపోతే ఇంకో 10 ఉంటే అన్నిటికీ ఉంగరాలు తొడిగి గందరగోళంగా వాడు భూతంలాగా కనిపిస్తూ ఉంటాడు. వాడు చూడంలో చీ అనిపిస్తుంది. ఎందువల్ల? ఎవరికి అనిపిస్తుంది? కొంచెం ఆలోచన కలిగిన వాడికి అనిపిస్తుంది. కొంచెం వీక్ మైండ్ తోటి దాన్నే లొంగిపోయేవాడికి మాత్రం వాడు గొప్పవాడేమో, ఎందుకు వచ్చిన ఏ పుట్లో ఏ బాగుందో అనుకుంటాడు. వేమన యోగి ఎలా ఉన్నాడో చెప్పండి. ఆయన మించిన తత్వం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఎలా ఉన్నారో చెప్పండి. వారిని మించిన తత్వం చెప్పేవాళ్ళు ఉన్నారా? రామకృష్ణ పరమహంస ఎలా ఉన్నారో చెప్పండి. ఆయన మించిన తత్వజ్ఞుడు కానీ, భక్తిపరుడు కానీ, జ్ఞాని కానీ ఎవరైనా ఉన్నారా? రమణ మహర్షిని తీసుకోండి, గోచి పెట్టుకొని కూర్చొని ఉంటాడు. పెడితే నామం పెడతాడు, లేదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి నీకు? ఇదంతా కూడాను భ్రాంతి వల్ల, అజ్ఞానం వల్ల జరుగుతున్న విషయాలు. అంటే గురుగారు బొట్టు పెట్టుకోవాలా, పెట్టుకోకూడదు? నువ్వు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావు ఆ మార్గాన్ని 10 మందికి ప్రకటించడానికి కాకుండా, మార్గంలో నీకు తప్పనిసరి కాబట్టి నువ్వు పెట్టుకున్నట్టయితే నీకు చాలా మేలు జరుగుతుంది. విభూతి ధారణ కానీ, నామధారణ కానీ, ఇవన్నీ. అలా కాకుండా నామధారణతోటి నువ్వు భక్తుడిగా ప్రకటింపదలుచుకుంటే, 10 మందికి నువ్వు చూపదలుచుకుంటే నీకు మేలు జరగదు. అదే అక్కడికి వెళ్తున్నావు, కాస్త బొట్టు పెట్టుకొని వెళ్తే వాడికి కొంచెం మంచి అభిప్రాయం కలుగుద్ది అని చెప్పి అనుకున్నావు అనుకో, నువ్వు పొరపాటు చేసావా? అని బొట్టు పెట్టుకోవాలా వద్దా? అది నీ అభ్యాసాన్ని బట్టి, నీ అవసరాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని దాన్ని నిందించడం కానీ, అది తప్పని కానీ, బొట్టు పెట్టుకునే వాళ్ళు అందరూ తేడా వాళ్ళని కాదు ఇక్కడ అర్థం. క్లియర్గా ఉంది ఇప్పుడు మీకు? సరే, నీకు అవసరమా కాదా? అవసరమైతే చేసుకో, లేకపోతే వదిలేసేయి. కొంత దూరం వరకు ఇవన్నీ అవసరం. ఎక్కడ గమ్యస్థానం చేరిన తర్వాత బొట్టు ఉండదు. గమ్యస్థానం చేరిన తర్వాత బొట్టు ఉండదు. గమ్యస్థానం చేరిన తర్వాత చెప్పులు విప్పేస్తామా లేదా? చేతికర్ర ప్రక్కన పెడతామా లేదా? తలగుడ్డ తీసి పక్కకు దండంగా తగిలిస్తామా లేదా? అప్పుడు దాకా చాలా రక్షణగా ఉండాల్సిన కోసం అని చెప్పి ధరించిన దుస్తులన్నీ తీసి ప్రక్కన పెట్టి చాలా ఫ్రీగా ఉండే హాయిగా అక్కడ ఇంట్లో, లేకపోతే చొక్కా లేకుండా కూడా కూర్చొని ఉంటారు. అక్కడ ఏ రూల్ లేదు, లోపలే అన్నప్పుడు. ఇది తప్ప, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాస్తుపరంగా మీరు కేస్ స్టడీస్ ముందు, ఇదిగో ఈ ఫీచర్స్ అనేది మనం ఊరికి అట్లా స్పర్శ చేస్తే వెళ్తాం. అలా చెప్పినా కూడా ప్రయోజనం కలగదు. ఎందుకంటే ప్రాక్టికల్గా చూడకపోతే, అక్కడ ఏమేమి చూడాలని తెలియకపోతే మనకి శాస్త్రం అవ్వదు. అన్నీ అచ్చం కేస్ స్టడీసే చేస్తా పోయినా కూడా శాస్త్రం అవ్వదు. ఇప్పుడు అదందరూ చేసే పని అదే. ఆ ఇంట్లో ఇట్లా జరిగింది కాబట్టి ఇలా ఉండకూడదు, ఈ ఇంట్లో ఇలా జరిగింది, అంత పెద్ద ఆయన ఇలా చెప్పాడు కాబట్టి ఇలా ఉండకూడదు, అక్కడితో చాలు. శాస్త్రాన్ని అణువణువున కూడా నువ్వు దర్శించాలి. ఇది తప్పు. సో దీంట్లో ఏమైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే చేయకండి. ఇప్పుడు డైలీ మనం ఉంటున్న దాంట్లోనే ప్రతిరోజు మనం తెలుసో తెలియక ఎంత కొంత పాపం మూటగట్టుకుంటున్నట్టు 100% ప్రొఫెషనల్గా కానీ అసలు మామూలుగా ఉన్నందుకు కూడా. నీ ఉద్దేశాన్ని అనుసరించి మొట్టమొదట మంచి చెడు జరుగుతాయి. అయితే దీని గురించి నాకు తెలుసా లేదా, ఇది ఇదా కాదా అని చెప్పి స్పష్టత లేకుండా ఓపెన్ చేసేటప్పుడు దాని రిజల్ట్స్ బ్యాడ్గా తీసుకోవడం రావడానికి ఛాన్స్ ఉంది కదా. మరి అప్పుడు దానికి ఎవరు బాధ్యత? నువ్వు ఒక అగ్నితో పనిచేస్తూ ఉన్నావు, పనిచేసేటప్పుడు అది కాలుతుందనే స్పృహ అలా వదిలేసి వెళ్ళిపోతే కనుక, అన్అటెండెడ్గా వదిలేసి వెళ్ళిపోతే కనుక ఆ పక్క ఇళ్ళన్నీ తగలబెట్టచ్చు అనే స్పృహ నీకు ఉందనుకో, నువ్వేం చేస్తావు? అప్పుడు
నాకు సహాయం దాన్ని ప్రాపర్గా ఆర్పి పెట్టేసి పని మాత్రమే చేసుకొని ముందు పక్కకు జరిగి వెళ్ళిపోతాం. అలా కాకుండా అనేటట్టుగా వదిలేసేస్తే మొత్తాన్ని తినేస్తాం. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడాను పాపము పుణ్యము రెండు వస్తానే ఉన్నాయి, పేర్ల సమాంతరంగా వస్తున్నాయి. సమంగా కాదు, సమాంతరంగా వస్తుంది, సమానంగా రావడం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మాటలకి అర్థం వేరువేరుగా ఉంటుంది. సమాంతరంగా పాప పుణ్యం. ఒకడు పాపం చేయడానికే పోయాడు, కానీ వాడు పుణ్యం కూడా వస్తుంది. వాడి ఉద్దేశం పాపం కదా, ఎక్కువ పాపం వస్తే రావచ్చు, కానీ సమాంతరంగా పుణ్యం కూడా వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు పాప పుణ్యాలు ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు, కానీ కలవు. రైలు పట్టాలు ఎలా అయితే కలవు, అలానే ఇవి కూడా కలవు, కానీ విడిచి మాత్రం ఉండదు. ఒంటరిగా పుణ్యం కానీ పాపం కానీ ఉండదు. ఇది తెలుసుకోవాలి, ఇది అనుభవం తెలుసుకోవాలి. అంటే మీరు ఏం చేస్తున్నా సరే ఒక పాజిటివ్ అకౌంట్, ఒక నెగిటివ్ అకౌంట్ అలా క్రియేట్ అవుతుంది. సొసైటీలో చాలా జరుగుతుంది. వాళ్ళేది వాడికి మనం తప్పని ప్రశ్నించకపోయినా అది మన పాపం మూట పెట్టుకున్నట్టు. అంటే ఇప్పుడు ప్రశ్నించవలసిన వాడు ప్రశ్నించకపోయినా అప్పుడు పాపం వస్తుంది. దానికి సంబంధించిన వాడు దాంట్లో వచ్చి గోల్ చేసినా కూడా పాపం వస్తుంది. అది ఎవరు చేయాలో వాడు చేయాలి. ఒకటో పాప పుణ్యాలు పుణ్యం చేయాలనుకున్నప్పుడు పాపం సమాంతరంగా వస్తుందనేది అనుభవం తెలుస్తుంది స్వామి. ఉద్దేశమే పాపం అయినప్పుడు 100%, అసలు తన ఉద్దేశమే అది అయినప్పుడు, ఏమాత్రం పుణ్యభావం లేనప్పుడు మనసులో, మరి అది ఎలా ఒక ఉదాహరణగా చెప్తారు స్వామి? సీతాదేవిని పట్టుకుని రావణుడు వెళ్తూ ఉన్నాడు. రావణుడిని తిందామని జటాయు అన్న సంపాతి గారి కొడుకు బయలుదేరి వెళ్ళాడు. ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? రావణుడిని చంపడానికి వెళ్ళాడు, ఆహారం కావాలని వెళ్ళాడు. అంటే సీతాదేవిని కూడా తీసుకుంటాడు. ఆయన వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేదు, ఎవరినైనా తీసుకుంటారు. కానీ రావణుడు ప్రార్థించిన మీదట రావణుడిని వదిలివేసి వచ్చాడు. అలా ఎవరినైనా చంపబోతున్నప్పుడు వాడు ప్రతిమలాడుగా వదిలిపెడితే వాడికి ప్రాణదానం చేసినట్లే. ఎలా ప్రాణదానం చేసినట్లు అవుతుందంటే, ఆ పక్షికి టైంకి రావాలి. రేపటి నుంచి ఆ పక్షికి ఆకలైనప్పుడు ఆహార సంపాదన అనేది ధార్మికమైనది, దాంట్లో దోషం లేదు. అది ఎవరెవరినైతే తినదగి ఉన్నదో వాటిని దేన్నైనా సరే మాంసంతో ఉండేదాన్ని తినగలుగుతుంది. దాంట్లో ఎందుకంటే జీవుడికి ఎవరికైనా సరే ఆహార సంపాదన, ప్రాణరక్షణ అనేవి సామాన్యమైన ధర్మాలు. ఆ పక్షిని తినేది ఇంకోటి వచ్చినప్పుడు దాని ధర్మం అదవుతుంది. అలా తనకు ఆహారం కావలసిన వాళ్ళు నన్ను వదిలిపెట్టు ప్లీజ్ అని చెప్పి అంటే వాళ్ళని వదిలినట్లయితే ఇది ఆహారం మానుకొని ఆ కష్టాన్ని సహిస్తూ ఆ జాలి చూపించింది కాబట్టి దీనికి పుణ్యం వచ్చింది. వెళ్ళింది పాపాన్ని, తన ధర్మం కోసం వెళ్ళింది, ఇక్కడ పుణ్యం వచ్చింది. రావణుడు తన స్వభావాన్ని కాసేపు మానుకున్నాడు. మామూలుగా అయితే ఎదిరిస్తాడు, ఎవరిని బ్రతిమలాడతాడు. కానీ ఏం చేశాడు? అక్కడ నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టి బ్రతిమలాడుకున్నాడు. ఆ స్వభావం ముందు కలిగి ఉండాలి. కానీ కాసేపు వాడు పాపం చేస్తూనే మధ్యలో ఇదోడు చేసి అక్కడ సీతాదేవిని కూడా రక్షించాడు. ఇలా ఒక దాంట్లో అన్ని కలగలిసి రకరకాలుగా వస్తుంటాయి. ఏదో కారణం చేత ఒకడు రక్షిస్తాడు. అర్థమవుతుందా? అంటే దీన్ని కర్మల గతిని గహనా కర్మణాగతి అనే మాట ఇందుకే వచ్చింది. అంటే కర్మల గతి అనేది బహు గంభీరమైనది, ఎంతో లోతైనది.
గుర్తించడం అనేది మహామహుల వల్ల కూడా కాదనే మాట ఇందుకు వచ్చిందన్నమాట. ఒక పని నువ్వు చేస్తుంటే ఇంకో రిజల్ట్ కూడా వస్తాం. అర్థమవుతుంది? అతని ఉద్దేశం మంచిది కదా అని చెప్పి అనుకున్నాం, మంచిదైనా సరే అది ఇంకో దానికి కారణం అవుతున్నప్పుడు ఇది అవుతుంది. ఇది ఎంత ఎందుకు జరుగుతుంది? నేను ఫలానా అని చెప్పి ఒక దుర్నిర్ణయం చేశావు కాబట్టి అక్కడ విషయం. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న మాటలు దానికి సంబంధించినవి. ఆ దుర్నిర్ణయాల్లో నువ్వు పడకుండా నువ్వు పరమాత్మ స్వరూపుడవని, నీవు తప్ప అన్యమైన వస్తువే లేదని, ఉంటే నీవు నీ స్వామి మాత్రమే ఉన్నారని విషయాన్ని మాత్రమే నువ్వు ధారణ చేసి ఉండాలి. నీ స్వామికి ఏ రూపం ఇచ్చుకుంటావు? శివుడు అంటావు, శంకరుడు అంటావు, మహాదేవుడు అంటావు, నారాయణుడు అంటావు, విష్ణువు అంటావు, బ్రహ్మదేవుడు అంటావు, అమ్మవారు అంటావో, యేసు అంటావో, అల్లా అంటావో, నీ ఇష్టం. దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చిన దారిలో, నీకు నప్పే దారిలో నువ్వు నీ స్వామిని నువ్వు పూజించుకోవచ్చు. కానీ నీవు నీ స్వామిలో కలవడానికి పూజిస్తున్నావు. కలవడానికి వేరే వాడు ఎవడు లేడు, తాను తప్ప వేరే. మరి ఎందుకు ఇది నేను తప్ప వేరే లేకపోతే? ఇప్పుడు నీకు అనేకం కనిపిస్తున్నాయి కాబట్టి నీకు స్వామి కావాలి. అనేకం నీకు కనపడకుండా ఆత్మ మాత్రమే ప్రకాశిస్తున్నప్పుడు స్వామి నేను అనే భావమే అక్కడ. ఇది అభ్యాసవశాత్తు మీరు ముందు ముందు సాగే ఈ దారిలోనే సాగుతూ ఉంటే మీకు అనుభవం అనిపిస్తుంది. లేకపోతే అనుభవానికి మీ ప్రారంభంగా వశాత్తు ఈ విషయాలు కొంత అర్థమవుతుంటాయి, కొంత అర్థం కాకుండా ఉంటాయి. అందుకని మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, సబ్జెక్ట్ వినండి, నిత్యాభ్యాస పరులు కండి, కానీ ఇంకొకటి చెప్పడానికి ఇప్పుడే కొనుక్కోకండి. వినండి. ఇప్పుడు ఇది రికార్డ్ చేసి రేపు యూట్యూబ్లో వీళ్ళు పెడతారు. పెట్టినప్పుడు చాలా మంది వింటారు. వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను, మీరు విని దీన్ని లబ్ధి పొందండి. కానీ ఈ నలుగురితోటి, ఈ 10 మందితోటి, లేకపోతే ఇది ఎవరైతే సబ్జెక్ట్ చెప్తున్నారో ఆయన సంప్రదింపులు లేకుండా మీరు వెంటనే ఇప్పుడే మీరు పరిపూర్ణత లేకుండా ఇంకోళ్ళకి చెప్పడానికి కొనుక్కోవద్దు. స్వయంగా మీకు అమలుపరుచుకునేటప్పుడు కూడాను వీటన్నిటిని కన్సిడర్ చేయకుండా, అంటే ప్రక్కవాడికి ఏం జరుగుతుంది నేను ఇది చేస్తే అనేది నువ్వు ఆలోచన చేయకుండా చేయకూడదు. చేస్తే నీకు ఫలితం వచ్చేస్తాయి. ప్రక్కన ఒక ఇంట్లో నీకు దక్షిణపు ఇల్లు ఉంది, అన్ని తూర్పు ముఖం, తూర్పు వీధి, తూర్పు ముఖం సింహద్వారాలు ఉన్నాయి. అంటే లోపల నుంచి చూసేటప్పుడు ఈ రెఫరెన్స్లో కూడా గందరగోళం ఉంటుంది. రెఫరెన్స్ చెప్తుంటాను, మీరు చెప్పేటప్పుడు కూడా అలానే చెప్పాలి. కొంతమంది వీధి వైపు నుంచి రెఫరెన్స్ చేసేటప్పుడు అది పడవటి ఇల్లు అంటారు. ఓకే, ఈ నవీన వాస్తు శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే తూర్పు ముఖం ఇల్లు, తూర్పు వీధి అంటారు, ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పేస్తారు. అంటే ఏం లేదు, విషయం ఒకటే చెప్తున్నారు, ఇద్దరు రిఫరెన్స్ మారుతుందన్నమాట. ఒకళ్ళ అక్కడికి నిలబడి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఒకళ్ళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, అంతే. శాస్త్రం ఎప్పుడు ఒకటే. క్లియర్? సో తూర్పు ముఖం 2 ఇళ్ళు ఉన్నాయి, నీకు దక్షిణంలో ఒక ఇల్లు ఉంది. ఓకే, నీకు బాత్రూమ్ అవసరం వచ్చింది. ఏమవసరం? బాత్రూమ్ అవసరం వచ్చింది. ఆ దక్షిణపు గోడ నీదే. ఫస్ట్ నువ్వు కట్టుకున్నావు, తర్వాత వాళ్ళు వచ్చి కట్టుకున్నారు. వాళ్ళు ఇది గోడ ఉంది కదా అని వాళ్ళు కట్టుకోలేదు. అప్పుడు ఆగ్నేయ మూల మీద నీకు బాత్రూమో అవి కావాల్సిన లేక ఒక ఉపగృహం అన్నాం, ఏదో పర్పస్ తోటి ఒకటి కట్టుకోవాలని చెప్పి ఒక కార్ షెడ్ అనుకోలేకపోతే వేసుకోవాలనుకున్నావు. వెళ్ళి నేరుగా నువ్వు నా గోడే కదా అని చెప్పి దాని మీద చేసి లేపి ఇట్లా ముందుకు వేసావు. అది అవతల ఇంటికి ఈశాన్యం అవుతుంది. కానీ నువ్వు ఇది చేయడంతో ఆ ఇంట్లో జరగకూడని విషయాలు జరుగుతాయి. దీనికి బాధ్యుడు ఎవడు? నాకు బాగుంటుంది కదా నువ్వు చేయడానికి కుదరదు. మరి ఎట్లాంటి ఇల్లు కట్టుకోవటం వస్తుందిగా ఈ సమస్య. నువ్వు ఏం చేసినా వస్తుంది. అందుకే నేను చెప్పేది, ముందు టౌన్ ప్లానింగ్ అంటే లేఅవుట్ పర్ఫెక్ట్గా చేసి రూల్స్ పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేసిన చోట మాత్రమే నువ్వు ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ పడితే వాళ్ళ మధ్యలో రైల్వే స్టేషన్లోనో, బస్ స్టాండ్లోనో, సినిమా హాల్ దగ్గరనో తోసుకుంటున్నట్లుగా ఒక పద్ధతి లేకుండా వెళ్ళకూడదు. ఒక డిసిప్లిన్డ్ వేలో ఒక ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే సమాజంలోకి నువ్వు భాగం. అప్పుడు నీకు స్థిరమైన వాస్తు వస్తుంది. నీ వల్ల ఇతరులకు కీడు జరగదు, ఇతరుల వల్ల నీకు కీడు జరగదు. సమంగా శాంతిగా జీవితం సాగిపోతూ ఉంటుంది.
నాన్నగారికి చెప్పింది అదే, లెటస్ గో ఫర్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, దాని డిజైన్ నేను ఇస్తాను, మీరు హాయిగా స్థిరంగా ఉంటారు పిల్లలందరూ అని చెప్పాను. అదైనా కొంచెం ఖర్చు ఎక్కువ కావచ్చు, కానీ రిజల్ట్ అందరూ శాంతిగా ఉంటారు. అర్థమవుతుందా? అందుకని అందరూ అలా చేసుకోవటం, అది అపార్ట్మెంటే కావచ్చు, లేదు ఇండిపెండెంట్ హౌసెసే కావచ్చు, రో హౌసింగే కావచ్చు, అది ఎలా చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక మేనరిజం ఉంటుంది. ఆ మేనరిజం ప్రకారం చేసుకుంటే అందరూ సమంగా హాయిగా పిల్ల పాపలతో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళకి ఎంతకాలం ఆయుష్ నిర్దేశించి ఉందో వాళ్ళు తెచ్చుకున్నది ఒకటి ఉంటుంది, అంతకాలం హాయిగా ఉంటారు. పైగా ఈ ఇల్లు వాళ్ళకి ఆ స్థిరత్వాన్ని ఇస్తుంది. అర్థమైందనుకుంటా. ఇది సంగతి. ఇప్పుడు చెప్పింది ఏంటి, ప్రక్క ఇంటిని పట్టించుకోకుండా నువ్వు ఇంట్లో నువ్వు నీ కారు పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఒకటి వేయడంతో వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది. ఈ ప్రాక్టికల్ అన్ని చూశాను నేను, ఏం జరుగుతుంది ఏమిటి అలా. నీ ఉద్దేశం చెడ్డది కాదు, నీ అవసరం మీద నువ్వు తీర్చుకోదలిస్తే వేసుకున్నావు. ఆయన పెద్ద ఆయన వచ్చాడు, ఇక్కడ వేసుకోవచ్చు, అటు తూర్పు కాస్త ఖాళీ అవ్వాలంటే కాంపౌండ్ మీద వేయమాకండి, దక్షిణం మీద వేసుకోండి అని ఏదో ఆయనకు తెలిసింది, ఆయన ఇప్పుడు తోచిన విధంగా ఆయన చెప్పాడు. కానీ రిజల్ట్ పక్క వాళ్ళ సంగతే. మీరు ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా వాస్తు చెప్పేటప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ఎఫెక్ట్ అవుతారు ఈ పని చేసినందువల్ల అని ఆలోచన చేస్తున్నాను, లేదా మీరు గమనించారు లేదు? ఇది ఖచ్చితంగా చేయాలి. ప్రతి వాస్తువేత్త, ప్రతి గృహ యజమాని కూడా దీన్ని పాటించాలి. ఇవి సామాన్యమైన రూల్స్, నిబంధనలు మనం ఒక ఇంట్లో ఉండదలుచుకున్నాం. అదే ఊరికి బయట ఎక్కడో దూరంగా కట్టుకున్నాం, దగ్గరలో ఎవరు ఇల్లు లేవు, అక్కడ ఇవన్నీ ఇంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు మన ఆశ్రమమే ఉంది, ఆశ్రమాన్ని జనాలు పిలుస్తున్నారు, అందుకని మనం కూడా ఆడుతున్నాం. మనకు నిత్యం పెట్టారు కాబట్టి మనం కూడా అట్లనే చెప్తాం. ఓకే, ఈ ఆశ్రమం ఉంది, ఆశ్రమం చుట్టూ బోర్డర్స్లో స్ట్రక్చర్స్ ఏమి పంచుకోవట్లేదు, అన్ని ఓపెన్ ల్యాండ్సే. అందువల్ల ఇంటర్నల్ వాస్తు ఏదైతే ఉందో అది ఇక్కడ పనిచేస్తాం. వాస్తు ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 విధాలుగా ఉంటుంది. అంటే బాహ్యము, అభ్యంతరం, లేకపోతే అంతరం, ఈ 2 విధాలుగా ఉంటుంది. రెంటిని కన్సిడర్ చేయాలి ఈక్వల్గా. బాహ్య వాస్తు సరిలేకపోయినట్లయితే లోపల వాస్తు బాగున్నా కూడా రిజల్ట్స్ అంత గొప్పగా ఉండవు. అంటే నీ కాంపౌండ్ కానీ, నీ ఇల్లు కానీ, దాని చుట్టుపక్కల అంతా బాగా లేకపోతే నువ్వు లోపల అంతా బాగా చేసుకున్నా సరే రిజల్ట్స్ అంత గొప్పగా రావు. ఇది అసలు పట్టించుకోరు బాహ్య వాస్తు. ఇవన్నీ లేకుండా ఏం సరి చేస్తావు, నువ్వు ఏం చెప్తావు? అంటే ఇప్పుడు సిటీలు తీసేసి కట్టుకోవాలా, అది నీ ఇష్టం. నువ్వు నీలాంటి ఐడెంటికల్ మైండ్ సెట్ని తయారు చేసుకొని ఒక చోటుకు దూరంగా వెళ్ళి మీరు ముందు శాంతిగా ఉండి 10 మందికి దారి చూపిస్తారా? ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే కూర్చుంటారా? వస్తుంది, నీకు ప్రశ్న వస్తుంది. ఏంటి మరి సిటీలు తీసి కట్టాలి కదని మీరు చెప్పేదాని ప్రకారం నీ సంగతి నువ్వు చూసుకో. ముందు నువ్వు ఇప్పుడు దాకా నువ్వు చేసింది అదేగా. ఆ చూసుకునే క్రమంలో నీకు వైనం చెప్తున్నా. ఆ వైనాన్ని బట్టి నీలాంటి వైనం అవగాహన కలిగిన వాడు 10 మందిని కూడా వేసుకో, దూరంగా వెళ్ళు. అక్కడ ప్రాపర్గా గవర్నమెంట్ రూల్స్కి అబాయిడ్ అయ్యి ఒక లేఅవుట్ చేసుకో. దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ సంతకాలు చేసి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి కట్టుకోండి. మీకు బాగుండటం అనేది స్థిరంగా ఉంటుంది. ఇది విషయం. ఇక కేస్ స్టడీస్కి వద్దాం. మీరు ఎవరెవరిని ఏదైనా తీసుకుని వస్తే చెప్తూ ఉంటాను, దానికి కారణం ఏంటో చెప్తాను. ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకునేప్పుడు మొట్టమొదట భూమి స్వరూపాన్ని గమనించుకోవాలి. ఎక్కడ ఓపెన్ ల్యాండ్లో అయినప్పుడు, సిటీలో కట్టేటప్పుడు నీకు భూమి స్వరూపాన్ని గమనించడానికి నీకు అవకాశం ఉండదు. ఉన్నదన్న చోట్లలో ఆ స్థాయిల్లో కట్టుకోవాలి. భూమి స్వరూపం అనేది ఇంకా అక్కడ కుదరని పక్షంలో సైట్ మెజర్మెంట్స్ని చూసుకోవాలి. అలానే సైట్కి, ఆ స్థలానికి ముందు వెనక ప్రక్కల మూలల్లో స్ట్రక్చర్ ఎట్లా ఉందన్నది గమనించుకోవాలి. బయట వైపు
అర్థమైందా? లోపల వైపు ఎత్తుపల్లాలు ఎటువైపు ఉన్నాయి అన్నది గమనించుకోవాలి. ఇదైన తర్వాత వాస్తు అనేది నిజానికి ఒక్క వస్తువులో విషయం కాదు, రెండు వస్తువులు భావన చేయబడ్డప్పుడు వచ్చే విషయం. ఇది రిలేటివ్ థింగ్ అన్నమాట వాస్తు అనేది. ఎప్పుడు కూడాను ఇప్పుడు మనం ఇది చెప్తున్నాం, ఒకే ఫోర్స్ని రెండు పేర్లతో చెప్తాం, గ్రావిటేషనల్ ఫోర్స్ అని, అట్లనే ఇంకోటి ఎర్త్ మన గ్రావిటీ అనే పేరుతో చెబుతాం, లేకపోతే భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి అని చెప్పి చెబుతాం. గురుత్వాకర్షణ అంటే గురుత్వము అంటే దాని యొక్క సైజ్, ద్రవ్యరాశి అంటే మాస్ని బట్టి మాస్ టు మాస్ రిలేషన్లో ఈ రెండు ఎలా అట్రాక్ట్ అవుతాయి ఒకదాని దగ్గరికి ఒకటి, వాటి మధ్యలో ఫోర్సెస్ ఎలా పనిచేస్తాయి, ఇది వాస్తు. ఇది అసలు కన్సిడర్ చేయట్లేదు మనం. తర్వాత గ్రావిటేషనల్ పుల్ లేకపోతే ఈ భూమి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో దానివల్ల నీకు ఇల్లు నిలబడి ఉంటుంది. స్ట్రక్చర్స్ రెండు విధాలుగా ఉంటున్నాయి. పూర్వకాలం అంతా లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ ఉండేవి. తర్వాత లాస్ట్ 100 years నుంచి ఈ రీఇన్ఫోర్స్మెంట్ తోటి కట్టే స్ట్రక్చర్స్ వచ్చినాయి. అంటే ఏంటి, స్టీల్ సిమెంట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఆ క్యాల్కులేషన్ డిఫరెంట్గా ఉండి వచ్చింది. కానీ ఇలా రీఇన్ఫోర్స్మెంట్ అనే పేరు, కొత్త పేరు ఇక్కడ దీన్ని కాయిన్ చేసినా సరే, పెట్టి ఆ విధంగా చెప్పుకుంటున్నా సరే, అది లోడ్ బేరింగ్ అనే సామాన్యమైన ప్రిన్సిపల్స్ మీదనే అది పనిచేస్తుంది. దాన్నే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? తర్వాత స్పాన్స్, ఆ స్పాన్స్ అనేవి కూడా నువ్వు వాడే మెటీరియల్ని బట్టి, నువ్వు వాడే ఆ ఇంజనీరింగ్ దీన్ని బట్టి వస్తాయి. దాన్ని బట్టి వాస్తు కొలతలు మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. స్పాన్స్ పనిచేస్తాయి మన మీద. గదుల కొలతలు, వస్తువుల కొలతలు, సమస్తమైనవి కూడాను వాటి రిజల్ట్స్ వాటికి సెపరేట్గా ఉన్నాయి. నువ్వు వాడే కుర్చీ, బెంచి, పడక మంచం, లేకపోతే నువ్వు నీరు తాగే గ్లాసు, అన్నిటికీ కూడా వాటి కొలతలు ఉన్నాయి. ఈ కొలతలు ఏ రెఫరెన్స్లో వస్తాయంటే నీ శరీరం యొక్క రెఫరెన్స్ నుంచి తయారవుతాయి. కానీ ఇప్పుడు మనం అవన్నీ చేయలేరు కాబట్టి స్టాండర్డైజ్ చేసి ఆ మెట్రిక్ సిస్టంలో కానీ, లేకపోతే ఈ మన గజాలు ఇవన్నీ కానీ ఈ సిస్టంలో కానీ మనం దాన్ని ఫాలో అవుతున్నాం. ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. అందులో మనం ఇక్కడ లోకల్గా గజాల లెక్కలో, అడుగులు గజాల లెక్కలో మనం తీసుకుంటాం, అంగుళాల లెక్కలో. అలా మనం కొలతలు తీసుకోవచ్చు. అర్థమైందనమాట. మెట్రిక్ సిస్టమ్ కంటే ఇది మంచిది. ఈ రెండిట్లో ఏది బెటర్ అన్నారు అనుకో, ఇది బెటర్. అర్థమైందా? ఎంతో కొంత పూర్వపు స్థితి మీద, సిస్టమ్ మీద ఇది ఆధారపడింది. ఓకే, అడుగులు, మూరలు, బార్లు ఇవన్నీ ఉన్నాయి సార్. క్యూబిట్స్ అంటారు కదా మీరు, ఆ క్యూబిట్స్ ఇవన్నీ దీంట్లో ఫామ్ అయింది అన్నమాట. క్లియరా ఇంతవరకు? సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆ కేస్ స్టడీ వచ్చినప్పుడు ఇక్కడ ఇదిరా, ఇక్కడ ఇది. భూమి స్వరూపము, దాని నైసర్గికము వాస్తు, అదేవిధంగా నైసర్గికం అంటే చుట్టూ ఉండేది. అలాగే లోపల ఇంటర్నల్ వాస్తు, ఎత్తుపల్లాలు, తర్వాత షేప్ ఆఫ్ ది ల్యాండ్, స్క్వేరా, రెక్టాంగులా, లేకపోతే షడ్భుజ అంటే పెంటాగనా, లేకపోతే ఇంకోట అన్నది తెలియాలి. లేకపోతే ఇది ఏది కాకుండా చిత్రమైన షేప్లో ఏదైనా ఉందా, వీటన్నిటి నుంచి కూడా రిజల్ట్స్ వస్తాయి. అర్థమవుతుందా? తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఒక మాట వింటాం కదా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దాని తెలుగులో ఏమంటాం? గరిమెనాభి అంటాం. ఏమంటాం? గరిమెనాభి అంటే దాని ఫోర్సెస్ అన్ని ఎక్కడ మొత్తం కొట్టుపోతాయో, ఏకమవుతాయో, ఎక్కడి నుంచి బయలుదేరుతాయో దాన్ని గరిమెనాభి అంటాం. దట్ ఈస్ 0 పాయింట్. అది బ్రహ్మస్థానం. షేప్ ఉన్నప్పుడు బ్రహ్మస్థానం డిఫరెంట్ షేప్స్లో, మామూలుగా స్క్వేర్కి, రెక్టాంగిల్కి, సర్కిల్కి, వీటికి మీరు ఈజీగా సెంటర్ ఎక్కడ చెప్పచ్చు. కానీ డిఫరెంట్ షేప్లో ఉన్న సెంటర్ ఎట్లా చెప్తారు? ఆ షేప్ దీన్ని తీసుకొని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎగ్జాక్ట్గా అదే దీనిగా మీనియేచర్ తయారు చేసి దానికి ఎరువును ఆయన ఫైండ్ అవుట్ చేసి
అక్కడ ఫీల్డ్ మీద పెట్టాలి. ఇది బ్రహ్మస్థానం. విన్నారా మరి ఎప్పుడైనా? అది కదా నీకు ఇందులో వస్తుంది. మళ్ళీ ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఇప్పుడు గర్భనాభి అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఉంటే పడిపోతాయి. కానీ దీన్ని సెంటర్ ఒక పాయింట్కి తీసుకొచ్చి ఇట్లా పెడితే అది నిలబడింది. సో దాని పాయింట్ ఇక్కడ ఉందన్నమాట గర్భనాభి అనేది. ఇది గ్రావిటేషన్ ఏమంటాం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. దీన్ని గర్భనాభి అంటాం. ఇది నీకు అటు ఇటు సమానంగా అట్లా ఒక పద్ధతిలో ఉంది కాబట్టి సరిపోతుంది. షేప్ ఇట్లా ఉందనుకో, దాని గర్భనాభిని పైగా ఇట్లా విస్తరించిందనుకో, దాన్ని గమనించడం ఎట్లా, చేర్చుకోవడం ఎట్లా, దానికి ఒక మినియేచర్ ఇది తయారు చేసి ఒక బాక్స్ దీంతో దానికి ముందు దాంట్లో ఫైండ్ అవుట్ చేసి దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీని అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. నీకు తెలుసు అది క్లియర్, నీకు తెలుసు, మీ అందరికీ సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా అవగాహన ఉంది. ఇలా బ్రహ్మస్థానాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. బ్రహ్మస్థానం అంటే సెంటర్ ఆఫ్ ది టోటల్ సెంటర్. ఇకపోతే షేప్స్ చెప్పుకున్నాం. షేప్స్ అయిన తర్వాత బిల్డింగ్ షేర్ ఎంత, ఓపెన్ స్పేస్ షేర్ ఎంత, అంటే సెట్ బ్యాక్స్ అనే పేరుతో చెప్తాం కదా. సెట్ బ్యాక్స్ ఉండాలా ఉండకూడదా? సెట్ బ్యాక్స్ అంటే కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు సెట్ బ్యాక్స్ అంటాం. కాంపౌండ్ వాల్ లేకపోతే సెట్ బ్యాక్స్ లిమిటేషన్స్ లేవు. ఒక ప్లాట్ అనుకున్నప్పుడు కాంపౌండ్ కట్టేస్తావు. కాంపౌండ్ లోపల నీ స్ట్రక్చర్ ఏం తీసుకుంటున్నావో ఆ స్ట్రక్చర్కి బయట నువ్వు ఏమేమి వదులుతున్నావు వాటిని సెట్ బ్యాక్ అంటావు. ఎటువైపు ఎంత వదలాలన్నది అదొక సైన్స్. ఎందుకు అన్నది ఓకే. ఇది అయిపోయిన తర్వాత వాస్తు అంటే అసలు ఇది దిస్ ఈజ్ రిలేటివ్ సైన్స్ అని చెప్పాను కదా, థియరీ ఆఫ్ రిలేషన్ చెప్పాను కదా. నువ్వు ఏ ఇల్లు అయితే కడుతున్నావో ఆ ఇంటి ప్రక్కన నీకు ఎదురుగా కానీ వెనక కానీ ప్రక్కన కానీ కార్నర్స్లో కానీ ఎంత స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏ సైజులో స్ట్రక్చర్స్ ఉన్నాయి, నీ సైడ్స్ ఎదురు బదురు ఉన్నాయి అయితే కనుక నీకు సమానంగా ఉన్నాయా, అటు ఇటు ఏమైనా ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయా, తగ్గి ఉన్నాయా. దీన్ని పారు అనే పేరుతోటి అలైన్మెంట్ అనే పేరుతోటి చెప్తాం జనరల్గా. ఈ అలైన్మెంట్ సైడ్స్కి అంటే ముందు వెనక ఈ ప్రక్కలకి కార్నర్స్కి అలానే ఆకాశంలోకి అంటే ఎత్తును కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇది నైసర్గికం అన్నప్పుడల్లా మనం కాంపౌండ్ బయట అని చెప్పాలి. విదేది కాంపౌండ్ నైసర్గికమే ఉంటాం. ఈ డైమెన్షన్స్ చూసుకునే టైంలోనే నైసర్గికం కూడా చూసుకోమన్నాం కదా. అప్పుడు చూసేది ఎలా ఉంటుందంటే భూమి నువ్వు ఎక్కడైతే నువ్వు నిర్మాణం చేయదలుచుకున్నావో అది పూర్వోత్తరం పల్లంగా ఉండాలి, లేకపోతే కనీసం సమంగా ఉండాలి. వెనక్కి డౌన్ మాత్రం పనికిరాదు. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నువ్వు ఒక ఊరు ఒక లేఅవుట్ చేయదలుచుకున్నావు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఈ వాస్తు జ్ఞానంతో లేదు మనం పర్ఫెక్ట్గా కట్టుకున్నాం గురుగారు చెప్పినట్టు అని చెప్పి శాస్త్ర ప్రకారం అని చెప్పి ఒక తోటకి వెళ్ళాం. అక్కడ ముందు చూడవలసింది ఏంటంటే నేల గట్టిగా ఉన్నదా లేదా, ఏ వర్ణంలో ఉన్నది, అక్కడ ఏ చెట్లు పెరిగి ఉన్నాయి, అక్కడ యాక్టివిటీ ఎలా ఉంది. నువ్వు ఎప్పుడైతే సైట్ విజిట్కి వెళ్ళావో నీకు ఇక్కడ శకున శాస్త్రం ప్రవేశిస్తున్నమాట. ఇక్కడ శకున శాస్త్రం కూడా తెలియాలి. వాస్తవం జ్యోతిష్యంలో కానీ ఎక్కడైనా సరే ప్రయాణంలో అన్నట్టు శకున శాస్త్రం కావాలి. అక్కడ నీకు ప్రాపర్గా సైట్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు నీకు శకునాలు ఎదురవుతాయి. ఆ శకునాలను బట్టి అది తీసుకోదగిందా తీసుకోదగిందా అని చెప్పి మనకు తెలిసిపోతుంది. అట్లనే శల్య పరీక్ష అనేది ఉంటుంది. ఆ భూమిలో శల్యాలు కనుక ఉన్నట్లయితే అంటే 6 feet డెప్త్ లోపల కనుక శల్యాలు ఉంటే కనుక అది పనికిరాదు. లేదు ఎంత లోతుకైతే నువ్వు పునాదులు తీసి పెడుతున్నావో అంత లోతు వరకు కూడా ఎక్కడ శల్యాలు అంటే ఎముకలు అవి ఉండటానికి వీల్లేదు. అక్కడ వేరే రకంగా ఉండడానికి వీల్లేదు. భూమి అంతా సమానమైన స్వరూపంతో ఉండాలి. ఇవన్నీ మనకు తెలియాలి. ఇది భూమి సెలెక్ట్ చేసుకునేటప్పుడు చెప్పేది. అప్పుడు ఈ నైసర్గికంగా ఎట్లా ఉందని చూస్తాము. ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత ప్రమాణంలో ఈ నగర నిర్మాణం అంటే లేఅవుట్ తీసుకోదలుచుకున్నామో అంత ప్రమాణం గుర్తుపెట్టి మొట్టమొదట ఎటు ఏ కార్నరు పెరగకుండా తరగకుండా సమానం ఉండేట్టు గుర్తుపెట్టి లోపల లేఅవుట్ చేస్తాం. అప్పుడు అన్ని మొట్టమొదటి నేల సెలెక్ట్ చేయబడింది కాబట్టి
అన్ని ప్రాపర్గా వచ్చేస్తాయి. క్లియరా? సో ఇవన్నీ మన మనసులో ఉండాలి. కానీ నువ్వు ఏదైనా ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక ఇండిపెండెంట్ హౌస్ రెంట్కో కొనడానికో కట్టుకోవడానికో నువ్వు వెళ్ళినప్పుడు వీటిల్లో చాలా వాటితో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ఎలిమినేట్ చేసి ఒకలా పని తయారయ్యావు. నీకు దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఏదో ఒకటి రా ఇది బాగుంది తీసుకోరా అని చెప్పి నేను చెప్పినా నీకు అంతకంటే గతి లేదు కాబట్టి చెప్తున్నా. అది గుర్తుపెట్టుకోండి. నీకు అంతకంటే దారి లేదు కాబట్టి చెప్తున్నా నీకు. అందుకని మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకుంటే వాటి మధ్యలో కట్టుకోమాకండి. ఇటువంటి సమాజం అందరూ కలిసి విడిగా కట్టుకోండి. కట్టుకునే ఓపిక లేకపోతే రెంటెడ్గా ఉండండి. ఉన్న దాంట్లో మంచిది వెతుక్కొని ఉండండి అంతే. సొంత ఇంటి కంటే రెండింట్లో ఉంటే అంత ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అట్లా సొంత ఇల్లే ఎప్పుడు మేలు, ఎప్పుడు సొంత ఇల్లే మేలు. ఎందుకంటే సమస్తమైన ధర్మ కార్యాలకి కూడాను స్వగృహం అనేది ప్రథమ స్థానాన్ని తీసుకుంటుంది. తర్వాత గుడి, తర్వాత ఆశ్రమాలు, తర్వాత నదీ తీరాలు, ఇట్లా ఈ ధార్మిక కార్యక్రమాలకి ఇలా వస్తాయి అన్నమాట. స్వగృహం అన్నిటికంటే ఉత్తమమైనది. అర్థమవుతుంది కదా? అందరు నదీ తీరంలో మంచిది అయితే నదీ తీరం మంచిది శ్రేష్టం అనే మాట వాస్తవం. కానీ స్వగృహం కంటే మాత్రం కాదు. క్లియర్? అడుగుతుంటారు కదా, యజ్ఞం చేసుకోవాలంటే గుళ్ళో చేయించుకోమంటారు, ఎట్లా చేయించుకోమంటారు. గుళ్ళో వద్దు, ఇంట్లో వద్దు, గుళ్ళో చేయమని చెప్పి మా పూజారి గారు చెప్పారు, మా పంతులు గారు చెప్పారు. ఫస్ట్ ప్లేస్ మాత్రం ఇల్లే. అది ఏ పూజ అయినా సరే ఫస్ట్ ప్లేస్ మాత్రం ఇల్లే. ఆ తర్వాతనే నెక్స్ట్ ప్లేసెస్ శ్రేష్టత్వాన్ని క్షేత్రంలోనా, నదీ తీరంలోనా, లేదు ఎక్కడో యజ్ఞం జరుగుతుంది దాని దగ్గరగాన. యజ్ఞం జరుగుతూ ఈ పుణ్య కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు జరిగే ప్రదేశం పవిత్రమై ఉంటుంది కాబట్టి దాని ప్రక్కన చేసే సమస్తమైన దానాలు, ధర్మాలు, ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేలు చేస్తాయి అన్నమాట. అంటే ఆ క్షేత్రానికి అప్పుడు ఆ శక్తి వస్తుంది అక్కడ జరుగుతున్న యాక్టివిటీని బట్టి. వాస్తు ప్రకారం కట్టినా కట్టకపోయినా ఇట్లాంటి మంచి కార్యాలకి అదే బెస్ట్ ఆప్షన్. ఎక్కడో చోట ఉంటావు వాస్తు ప్రకారం కట్టిన ఉన్నందులో ఇప్పుడు నీకు నాలెడ్జ్ బట్టి బెటర్ వాస్తులకు పెడతావు. ఇన్ కేస్ కట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇదిగో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇటువంటి సమాజాన్ని అవదాన్ని బిల్డ్ చేసి నువ్వు కట్టుకుంటే మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇదే మాటలు ఒక మంచి బిల్డర్కి చెప్పాను అనుకో, ఆయన కన్విన్స్ అయ్యాడు అనుకో, ఆయన కట్టడం మొదలు పెడితే ఆయనకు వచ్చే పుణ్యం సామాన్యమైంది కదా. ఆయన కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, ఆయన వ్యాపారం ఆయన చేసి వృత్తి చేస్తున్నాడు. కానీ దాంతోపాటు డబ్బుతో పాటు పుణ్యం సంపాదిస్తున్నాడు. ఎంతమంది సేవ్ అవుతున్నారు, ఎన్ని కుటుంబాలు అశాంతి లేకుండా హాయిగా ఉంటున్నాయి, వాళ్ళ పనుల్లో స్థిరంగా ఉంటున్నారు. ఇది కదా. సో నెక్స్ట్ సెషన్ మీ కేస్ స్టడీస్ చెప్తారు. ఆ స్టడీస్లో ఏమేమి ఉన్నాయో ఏంటి, ఏమేమి కన్సిడర్ చేయాలి అని చెప్తాను. ద్వారాలు, కిటికీలు, పార్లు, తర్వాత ఇంకా రకరకాలు ఉంటాయి. తర్వాత ఇంట్లో ఇంకోటి అంటే ఫ్లో అనేది ఉంటుంది. అంటే మనిషి ఎటు నుంచి ప్రవేశించి ఎటు నుంచి బయటికి రావచ్చు, ఏ ఏ పనులు ఎక్కడ మొదలుపెట్టిన ఎటు నుంచి రావాలి అనే వీటిని అనుసరించి శయన మందిరాల దగ్గర నుంచి, శయన స్థానం దగ్గర నుంచి మిగతా పనులన్నీ వీటిని బట్టి ఇవన్నీ కూడా నిర్ణయం అవుతాయి. అలానే ఆయా పనులు చేసేటప్పుడు నువ్వు ఎటు అభిముఖుడు అయి ఉంటావు, అంటే ఏ దిక్కును చూస్తూ ఆ దిక్కులో ఏ పార్ట్ను చూస్తూ నువ్వు చూస్తావు ఆ పని చేస్తున్నావు అనేది నిర్ణయం అయి ఉంటుంది. దాన్ని అనుసరించి దానికి వచ్చే రిజల్ట్స్ దానికి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని అనుసరించి వాస్తు సెట్ చేస్తారు. అర్థమైందా? అలానే చాలా మంది వచ్చేసే ఒక పొరపాటు ఏంటంటే తన దగ్గర డబ్బులు లేకపోయినా వాస్తు ప్రకారం మొదలు పెడితే డబ్బులు అయ్యే వస్తాయని చెప్పి పిచ్చి ఆలోచనతోటి ఇల్లు మొదలుపెట్టి ముందు అప్పుతోటి ఇల్లు కడతారు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అప్పుతోటి ఇల్లు కట్టవు. నీకు ఉన్నంతలో ఏదో ఏర్పాటు చేసుకోవాలి. అంటే అప్పటి నేను అనేది గవర్నమెంట్ మన బ్యాంక్స్ నుంచి తీసుకునే అప్పులు లాంటివి కాదు నేను చెప్పేది. నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నీవు ఎంత బేర్ చేయగలవో అంతలోనే తీసుకోవాలి.
నువ్వు ఎలా ఆ ఇంట్లో ప్రవేశిస్తావో అలానే ఆ ఇంట్లో నిన్ను రక్షిస్తుంది. అది సమమైన వాస్తవం. నువ్వు సదుద్దేశంతో చక్కని ఆలోచనతో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే నీకంతా సక్రమంగానే ఉంటుంది, ఏమి తేడా ఉండదు. నువ్వు మొట్టమొదట ఏ ఉద్దేశంతో అయితే నీ జీవితమైన ప్రయాణాన్ని మొదలుపెట్టావు ఆ ఇంట్లో అలానే సాగిపోతుంది. ఉదాహరణకి ఆ ముందు కనపడుతుంటే ఈ ఆశ్రమమే ఉదాహరణ. దీన్ని ఏ ఉద్దేశంతో మనం మొదలు పెట్టామో నేను వద్దని నెట్టేసినా సరే ఆ ఉద్దేశం నెరవేరుతుంది. అర్థమవుతుందా? ఇంతవరకు ఇక్కడ లోటు అన్నది చూడాల ఏ విషయంలో కూడా. తర్వాత బ్రహ్మజ్ఞానం అనే విషయంలో వచ్చేటప్పటికి ప్రథమ స్థానం దానికే. ఇప్పుడు మీరు విన్నదే ఆ మాటలే కదా. ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇటువంటి సమావేశాలు, ఇటువంటి స్థలాల్లో మనం సమావేశం అవడం అనేది ఈ బ్రహ్మజ్ఞాన స్పర్శ కలిగి పనులన్నీ కూడాను పునీతమవుతూ ఉంటాయి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణామృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇది భగవంతుడు చెప్పిన శ్లోకం. కాబట్టి బ్రహ్మభావంతో మొదలుపెట్టిన పని అంటే అన్నిటికీ కర్త స్వామి బ్రహ్మదేవుడే. ఆయన వల్లనే సర్వం సిద్ధమైంది. కానీ నేనంటూ ప్రత్యేకంగా లేనని చెప్పి ఎప్పుడైతే గుర్తించి కారణరూపుడుగా ఆయన్ని గుర్తించి ఆయన్ని మనసులో కలుసుకొని పని ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇది నేను చేశానని చెప్పి కాకుండా కర్తవ్యం అనే మాటతో మాత్రమే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను బ్రహ్మస్వరూపులు అవుతారు. వర్ణం ఏదైనా కానీ, వృత్తి ఏదైనా కానీ దానికి సంబంధం లేదు. సంస్కృతం తెలుసు, శాస్త్రాలు తెలుసు కాబట్టి ముక్తి కలుగుతుంది, రాదు ముక్తి. అర్థమవుతుంది కదా. జ్ఞానం వల్ల వస్తుంది, అనుభవం వల్ల వస్తుంది. ఇది కదా లేదా. ఈ శాస్త్రాన్ని కొంచెం విని ఇందులో ఏముందని లేచిపోయేవాడు మహా పాపాన్ని మూట కట్టుకుంటాడు. భయపడమాకండి నేను చెప్పేది. వాస్తవం ఇదే. అంటే ఏంటంటే వెళితే వెళ్ళాడు, దాని మీద నెగటివ్ కామెంట్ మాత్రం వదలకూడదు. వెళితే వెళ్ళొచ్చు, నీకు అర్థం కాకపోతే వెళ్ళిపో. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇంకా సామర్థ్యము అర్హత కలగల కాబట్టి నువ్వు నిస్సందేహంగా చేయొచ్చు. కానీ మరి నాకు ఎప్పుడు కలుగుతాయి? నీకు అర్థం కాకపోతున్నా వేలాడబడి కొంచెం కొంచెం నేర్చుకుంటుంటే కలుగుతుంది. నీకు అర్థం కావట్లా కానీ వేలాడబడి ఉండు, కొంచెం కొంచెం నేర్చుకో. ఏదైనా నువ్వు ఉన్న ప్రదేశం నుంచి కదా నువ్వు ప్రయాణం మొదలు పెడతావు. కాబట్టి ఒక అడుగు ముందుకి 100 అడుగుల సంగతి నీకు ఇప్పుడు ఎందుకు? అటువైపు గమ్యం తెలిసింది, అటువైపు ఒక్క అడుగు లేక అరడుగు వేయి. ప్రోగ్రెస్ ఉందా లేదా? అది దీంట్లోంచి ప్రయోజనం సాధించే విధానం లేకుండా. సో ప్రతి ఆదివారం ఈ క్లాస్ ఇలా జరగాలి. ఇప్పుడు ఒకసారి అందరూ కాసిన మంచినీళ్ళు తీసుకొని మీ కేసులు గుర్తు చేసుకొని ఇక్కడికి రండి. వైట్ బోర్డు మీద మీరు అడగచ్చు, లేకపోతే మీరు అక్కడి నుంచి చెప్పచ్చు. ఇది చెప్పేటప్పుడు మొట్టమొదట రెఫరెన్స్ ప్రాపర్గా ఉండాలి. నువ్వు ఎటువైపు నుంచి చెబుతున్నావు, నువ్వు చెప్పే స్ట్రక్చర్ నీకు ఎటువైపు ఉన్నది, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు, దాని నుంచి ఎలా నువ్వు దాన్ని వర్ణిస్తావు. దాన్ని బట్టి నీ చుట్టూ నీలాగానే నేర్చుకుంటున్న వాళ్ళందరికీ స్పష్టంగా నీ మనసంతా అర్థం కావాలి. అప్పుడు చెబుతున్నప్పుడు అందరికీ ఒక్క తీరుగా అది అవుతుంది. నీకు చెప్పడం చేత కాకపోతే మాత్రం తలా ఒక తీరుగా అర్థం చేసుకుంటారు, సమాధానాన్ని కూడా తలా ఒక తీరుగా అర్థం చేసుకుంటారు. అప్పుడు ఇక్కడ బొమ్మ అవసరం. సరే, బొమ్మ ఇంకా సేఫ్ కాబట్టి బొమ్మ గీద్దాం అనుకుంటే బొమ్మ గీయటం కూడా నీ చేత కావాలి. ఏమంటే ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది అంటారు, చుక్కలు పెడతారు. ఎలా తెలుస్తుంది? అది నీ మనసులో ఉంది. అది అలవాటు కాక నీకు తెలియక అలా చేస్తున్నావు. కానీ ఒకసారి కొంచెం ఒక 2 సెషన్లో నేర్చుకున్నావు అంటే చెక్క గీసేస్తారు.
అర్థమవుతుందా? ఇది మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళితే నేను అన్నప్పుడు ఆయన చక్కగా గీసేసి ఇట్లా వస్తుందండి అని చెప్పేస్తారు. ఎందువల్ల ఆయన అభ్యాసం చేశాడు కాబట్టి వస్తుంది, వేరే ఏం లేదు. కాలేజీలో నేర్చుకుంటారు, ప్రాక్టికల్గా వచ్చి చేసేటప్పుడు మనకి లేమేనకి తెలియాలంటే ఏం కావాలో అలా దాంట్లో ప్రజెంట్ చేస్తారు. అర్థం ఈ రిఫరెన్స్ తెలియాలి. రిఫరెన్స్ తెలియాలంటే ఇప్పుడు మిమ్మల్ని ఒకరిని అడుగుతాను, ఎవరిని సెలెక్ట్ చేసుకునేది, ఏమడగబోతున్నాను అది కూడా చెప్తాను, ఎవరు చెప్తారో చెప్పండి. దిక్కులు గురించి నాకు చెప్పండి. ఏది ఎటువైపు ఉందో లేచిన కూడా చెప్పండి. ఎవరు చెప్తారు? చెప్తావా? సరే అండి, ఇంకక్కడి నుంచి అన్ని దిక్కులు చెప్పవలసిన. తూర్పు, దక్షిణ, ఆగ్నేయం, నైరుతి, వాయువు, దిశ. దక్షిణం తిరుగు మళ్ళీ దక్షిణం, ఉత్తరం, పడమర, తూర్పు. ఎందుకంటే డౌట్ లేదు మీరు చెప్పు. ఆగ్నేయం, నైరుతి, వాయువు, వాయువు, ఆగ్నేయం. అదే నువ్వు ఎడి తిరుగుతున్నా సరే, ఏ దిక్కు తిరుగున్నానన్న వాయువు, ఇది ఈశాన్యం. ఓకే, నువ్వు ఎడి తిరుగున్నా సరే అన్ని దిక్కులు నీకు నీ మనసులో తిరుగుతూ ఉండాలి. అట్లనే ఉండాలి, క్లియర్గా ఉండాలి. మూలకు తిరిగి మాట్లాడుతున్నా, ఎడి తిరిగి మాట్లాడుతున్నా నీ మనసులోకి రావాలి, అప్పుడు నీకు వాస్తవం క్లియర్గా ఉంది కదా. కూర్చో. సో ఈ విధంగా మీరు ఎవరికి వాడు చెక్ చేసుకోండి. ఊరికే ఒక ఎగ్జాంపుల్గా లక్షణాన్ని లేపి చెప్పమని చెప్పాను, బాగా చెప్పాడు. రోజు ఆ పని చేయడు కాబట్టి కొంచెం స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇటు తిరిగి ఇంకో రకంగా చెప్పేటప్పుడు. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గరికి ఏదైనా ప్లాన్ చూపించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, గురువు గారు ఇదండి తూర్పు, ఇటు చూసుకోండి తూర్పు నాకు చెప్తా ఉంటాను. నాకు అది ఎడు తిరిగినా, నేను ఎడు తిరిగినా అది నా మనసు నాకు అభ్యాసం వల్ల తెలుస్తూ ఉంటుంది. మీరు కూడా అభ్యాసాలుగా అంటే వాడి ఉద్దేశం మంచిదే, బాబు నాకు అర్థం కాదేమో, నేను పొరపాటు పడతానేమో అని చెప్పి నాకు చెప్పబోతారు. పర్లేదు చెప్పండి అని చెప్పి సౌమ్యంగా వాళ్ళని ఎగతాళి చేయండి. సౌమ్యంగా మరి అతను ఎంత ఫ్రీగా మన దగ్గర ఉంటే అంత ఓపెన్గా మనకి తన ప్రాబ్లమ్స్ కానీ తన మనసులో ఉన్నది కానీ చెప్పగలుగుతాడు. ఒక్క చిన్న అతన్ని అవమానకరంగా కానీ లేకపోతే అతనికి తెలియదన్నట్టుగా కానీ మనం బిహేవ్ చేస్తే అతను ముడుచుకుపోతాడు, తను ఆ మనసు ముడుచుకుంటుంది. అందువల్ల ఉన్నదాన్ని చెప్పలేడు, మర్చిపోతాడు. అందువల్ల ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేయాలి చెప్పేయానికి. ప్రక్కన ఉండేవాళ్ళు కూడా ఏంటో నువ్వు చెప్పడం 600 అది ఇది అని చెప్పి గోల్ చేయకూడదు. మాట్లాడండి వాళ్ళు, ఓకే ఇది పరిస్థితి, అట్లా కాకుండా అతను చెప్పిన దాన్ని బట్టి మనం పేపర్ మీద గీసి ఇలానే ఉందా అని చెప్పి అడిగితే ఇట్లానే ఉందండి, ఇది కొంచెం ఎక్కువ ఉంటుందండి అని చెప్పి ఏదో కొంత ఆయన మార్పు చెప్తాడు, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇవాళ అయితే అసలు ప్రాబ్లమే లేకుండా శాటిలైట్ పిక్చర్స్ వచ్చేసినాయి. లేఅవుట్ ప్లాన్స్ ఎవరిని అడిగినా, ఏ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ని అడిగినా సరే శుభ్రంగా ఇంచెస్తో సహా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని గీసి ఇవ్వగలుగుతారు. అవన్నీ పెట్టుకొని ప్రక్కన పెట్టుకొని గైడ్ చేయడం చాలా తేలిక ఉంటుంది. సైట్కి వెళ్ళటం అనేది కొన్ని చోట్ల తప్పనిసరి అవసరం అవుతుంది, కొన్ని చోట్ల దాదాపుగా అవసరం ఉండదు. సైట్కి వెళ్ళి చూడాల్సిన అవసరం కొన్ని చోట్ల ఉండదు. ఎందువల్ల గూగుల్ శాటిలైట్ మ్యాప్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు చెప్తుంటే పక్కన ఏమున్నాయో తెలుస్తుంది. అంటే లేటెస్ట్ అప్డేట్ కనుక ఉంటే నీకు అర్థం. క్లియర్?